ఒడిస్సీ మూవీ నాకైతే పర్సనల్ గా చాలా నచ్చింది. ఇన్ఫాక్ట్ అసలు ఏ కన్ఫ్యూజన్ లేకుండా స్టోరీని చాలా బాగా ఎంజాయ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ నోలన్ మూవీస్ మనకు పెద్దగా అర్థం కావలే అని లైట్ తీసుకునే వాళ్ళు డెఫినెట్లీ ఈ మూవీ చూడొచ్చు అండ్ చూడాలి కూడా. క్రిస్టఫర్ నోలన్ మూవీస్ అన్నిట్లో చాలా ఈజీగా అర్థమయ్యే సినిమా ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఒడిస్సీ సినిమా అని చెప్పాలి. అండ్ క్రిస్టఫర్ నోలన్ సినిమాలో ఉండే కాంప్లెక్స్ థీమ్ ఇందులో లేదా అంటే ఎస్ ఉంది. ఒడిస్సీ సినిమా అనేది ఆడియన్స్ కి ఉన్న ఇంటెలిజెన్స్ ని బట్టి ఆరు వాళ్ళు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఆ స్టోరీ వాళ్ళకు కన్క్లూడ్ అవుతుంది. అంటే అసలు చరిత్ర ఏంటో తెలియని ఒక కామన్ ఆడియన్ కి ఒక మంచి ఎంగేజింగ్ స్టోరీ చూసిన ఫీలింగ్ అనిపిస్తుంది. ఒక కన్ఫ్యూజన్ లేని స్టోరీ చూసిన ఫీల్ తో బయటకు వస్తాడు. కొంచెం చరిత్ర తెలిసిన వాళ్ళు ఓకే ఆ టైంలో జరిగిన ఒక సేనాధిపతి కథ అని అర్థం చేసుకుంటారు. స్టోరీ ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఓపెనింగ్ షాట్ నుండే స్టోరీలోకి తీసుకెళ్లిపోతాడు. ఒకవేళ మీకు గ్రీకుల హిస్టరీ మొత్తం తెలుసుకొని సినిమా చూడడానికి వెళ్తే సినిమా అనేది ప్యూర్లీ క్రిస్టఫర్ నోలన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈ స్టోరీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే హోమర్ రాసిన ఈ కథ ఎంత ఫేమస్ అంటే దీన్ని ఒకప్పుడు ఈజిప్ట్ లో ఒక రాజు చనిపోయాక ఆ రాజు కడుపులో ఈ స్టోరీని పెట్టి దాన్ని మమ్మీలాగా చేసి సమాధి చేశారు. అంటే అర్థం చేసుకోండి 2-3 వేల ఏళ్ల క్రితం ఇది ఎంత ఫేమస్ కథను. అలానే సినిమాటిక్ గా కావాలని రాసుకున్న ట్విస్ట్ల మీద ట్విస్ట్లుండే కథ కూడా కాదు, అందరికీ అర్థమయ్యే ఒక మంచి కథ. ఇంకా చెప్పాలి అంటే క్లైమాక్స్ కి వచ్చేసరికి ఒక తెలుగు సినిమా ఎలివేషన్ మూవీలా ఉంటది. అండ్ ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్ లోనే చూడాలా ఐమాక్స్ లోనే చూడాలా అని అడిగితే ఐమాక్స్ చాలా మందికి అవైలబుల్ గా ఉండదు కాబట్టి మ్యాండేటరీ అయితే కాదు, కానీ ఖచ్చితంగా థియేటర్ లోనే చూడాల్సిన సినిమా ఇది. నార్మల్ థియేటర్ లో చూస్తే స్క్రీన్ కి కొంచెం దగ్గరగా కూర్చోడానికి ట్రై చేయండి. అండ్ ఓటీటీలోకి వచ్చాక చూసుకోవచ్చు కదా అనుకుంటే మేబీ ఓటీటీలో అంత ఎంగేజింగ్ గా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒడిస్సీ అనేది నోలన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకు చూపిస్తున్న ఒక విజువల్ ఎపిక్ స్టోరీ. సినిమా చూస్తున్నంతసేపు మీరు గ్రీకుల కాలంలోకి వెళ్ళినట్టుగా ఫీల్ అవుతారు. అండ్ అలాంటి సినిమాలు చాలా ఉంటాయి కదా, నోలన్ సినిమాకి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అనుకోవచ్చు. సో డిఫరెన్స్ ఏంటంటే ఇది రియలిజం కి చాలా దగ్గరగా ఉంటది. అఫ్ కోర్స్ ఇందులో కొన్ని మిథలాజికల్ సీన్స్ ఉంటాయి, కానీ అందులో కూడా చాలా వరకు రియలిజం ఉంటది. మనకు తెలుసు చాలా వరకు హిస్టారికల్ హాలీవుడ్ మూవీస్ అన్ని రియాలిటీకి చాలా దూరంగా అవసరం లేని గ్రాఫిక్స్ లో తీసి మనకు ఒక అబద్ధాన్ని చాలా అందంగా చూపిస్తారు. ఒకవేళ ఈ సినిమా కూడా అలానే ఉంటుంది అని మీరు వెళ్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. జస్ట్ ఇమాజిన్ 2500 సంవత్సరాల క్రితం మీరు గ్రీకుల కాలంలో పుట్టి ఉంటే ఆ పరిస్థితులు మీరు కళ్ళతో చూస్తుంటే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. రెగ్యులర్ గా నోలన్ మూవీస్ లో టెన్షన్ బిల్డ్ అయ్యే సీన్స్ చాలా బాగుంటాయి. టైట్ ఫ్రేమ్స్ తో ఆ మ్యూజిక్ తో మనల్ని ఖచ్చితంగా కాంస్య యుగంలోకి తీసుకెళ్ళినట్టు అనిపిస్తుంది. అండ్ నోలన్ మూవీస్ అన్నిట్లో టైం గురించి లేకపోతే ఫ్యూచర్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. అవి చాలా మందికి అర్థం కావు. ఎగ్జాక్ట్లీ ఈ సినిమాలో కాలం గురించి భవిష్యత్తు గురించి నాగరికత గురించి నోలన్ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు. అవి చరిత్ర తెలిసి సినిమాకి వెళ్ళిన వాళ్ళకి నిజంగా మైండ్ బ్లోయింగ్ గా అనిపిస్తుంది. అంటే గ్రీకు నాగరికత అంతమైపోవడానికి బ్రాంజ్ ఏజ్ అనేది ఒక్క రోజులో అంతమైపోవడం ఇలాంటివన్నీ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అనే పాయింట్ గురించి ఈ సినిమా చెప్తుంది. మన ఆల్కెమిస్ట్ టాక్స్ లో ఈ చరిత్ర గురించి 2 వీడియోస్ ఉన్నాయి, వాటి గురించి చెప్పుకున్నాం. మీరు సినిమా చూడడానికి ముందే ఆ వీడియోస్ చూస్తే ఈ సినిమా మీకు ఇంకా గొప్పగా అర్థం అవుతుంది. అండ్ అలాంటి వీడియోస్ వేరే ఛానల్లో ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు, కానీ ప్రతి ఛానల్లో గ్రీక్ మైథాలజీ గురించి ఉంటుంది. కానీ క్రిస్టఫర్ నోలన్ క్లైమాక్స్ లో ఏం చెప్పాలి అనుకున్నాడో అర్థం చేసుకోవాలి అంటే చరిత్ర తెలిసి ఉండాలి. అండ్ కాంస్యయుగం అంతమైపోవడానికి ముందు అసలు ఏం జరిగింది అది తెలుసుకుంటే క్రిస్టఫర్ నోలన్ ఏం చెప్పాలి అనుకున్నాడో ఆయన ఉద్దేశం ఏంటో మీకు క్లైమాక్స్ అర్థం అవుతుంది. సో ఆ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ సినిమాని థియేటర్ లో చూడండి. నోలన్ మూవీస్ లో స్టోరీ ఒక్కటే కాదు, ఆ ఎపిక్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ ఈ సినిమా చూసిన తర్వాత హిస్టరీ గురించి చాలా మంది వెతుకుతారు. అండ్ సినిమాలో చూపించే ప్రతి సీన్ ప్రతి ఫ్రేమ్ చాలా ఫ్రెష్ గా ఆ టైంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అండ్ ఈ సినిమా గురించి ఖచ్చితంగా ఒక పెద్ద వీడియో చేసుకోవాలి, ఎందుకంటే ఇందులో మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అండ్ ఇది మన ఛానల్లో ఫస్ట్ మూవీ రివ్యూ. సో ఈ రివ్యూ ఎందుకు చేస్తున్నానంటే చరిత్ర గురించి నాకు తెలుసు కాబట్టి, దీని గురించి మనం ఇంతకుముందు వీడియోస్ లో మాట్లాడుకున్నాం కాబట్టి, గ్రీకుల హిస్టరీ గురించి, కాంస్యయుగం అంతమైపోవడానికి కారణమైన సముద్రపు మనుషుల గురించి, వీటన్నిటి గురించి మనం ప్రీవియస్ గా వీడియోస్ చేసుకున్నాం కాబట్టి ఆ హిస్టారికల్ ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఖచ్చితంగా పొందాలి అనేదే ఈ మూవీ రివ్యూ ఉద్దేశం. సో సినిమా ఖచ్చితంగా వెళ్ళండి, వెళ్ళి చూడండి. అండ్ మన రివ్యూ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.